హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. కంగ్రాట్స్ వెల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అయితే ఇప్పుడు దాకా నీ సినిమా జర్నీ గురించి మాట్లాడుకుందాం. అయితే హౌ ద ఆర్టిస్ట్ స్ట్రగుల్స్ అంటే అన్నది తెలుసుకుందాం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఉంటావు ఎక్కడో చోట ఉంటావు, సో అండ్ సో యూసఫ్ కూడా కావచ్చు, ఇంకెక్కడన్నా దగ్గర నియర్ బై ఏరియా కావచ్చు. సో ఈ ఒక పలానా వేరే ఊరికి తీసుకెళ్ళాలంటే ఎంతవరకు ప్రొడక్షన్ హౌస్ రెస్పాన్సిబుల్గా తీసుకుంటుంది? అంటే మిమ్మల్ని డైరెక్ట్గా రమ్మంటుందా, లేదంటే మీకు అంత పట్టించుకోవడానికి పర్సన్స్ ఉంటారా ఏంటి? లేదు, మేనేజర్ త్రూ మనకి ఎక్కడికైనా అవుట్డోర్ అంటే బస్ అయితే బస్సు, ట్రైన్ అయితే ట్రైన్, ఫ్లైట్ అయితే వెరీ లాంగ్ అయితే ఫ్లైట్ ఉన్నాయి. అంతా బాగానే ఉంటుంది. పట్టించుకున్నారు. ఎక్కడో ఒక ట్రెండ్ ఉంటారు కదా, ఎవరు అంత 100% ఉండదు కదా, ఎక్కడో 1 పాయింట్ ఉంటది కదా, అవి కామన్. ఇంకా అవన్నీ గోవింద ఫ్లోలో వదిలేసుకోవాలి. ఇంట్లో వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు ఈ సైడ్ ఈ కెరియర్కి వస్తాను అంటే? ఎందుకంటే ఐ డోంట్ నో వెదర్ నువ్వు ఒక్కడవే కొడుకువా ఇంకెవరైనా ఉన్నారో లేదన్నది తెలియదు, కానీ బట్ అబ్బాయిలు ఇండస్ట్రీ సైడ్ వస్తానంటే మ్యాక్సిమం పేరెంట్స్ ఇస్ నో. ఎందుకంటే అక్కడికి వెళ్ళి కష్టాలు పడే కన్నా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే జీతం వస్తుంది కదా అని అనుకుంటారు. మీ పేరెంట్స్ ఎలా ఎంకరేజ్ చేశారు ఏంటి? ఎంకరేజ్ అంటే ఏమని చెప్పి ఒప్పించావు? అమ్మ, నాన్న, నేను, అన్నయ్య, తమ్ముడు. ఓకే. అన్నయ్య తమ్ముడు ర్యాంకర్స్. మధ్యలో మనం సరిగ్గా చదవమా, అందుకే మచ్చల మల్లిలో అంత బాగా ఎలా చేశాడా అనుకున్నాను. అది క్యారెక్టర్ అంతే. అది బాగా కష్టపడితే జస్ట్ పాస్ అనమాట. ఓకే. ఏం చదువుకున్నావు అసలు? మై బీటెక్ డిస్కంటిన్యూ. అది కూడా డిస్కంటిన్యూ కూడా సినిమా వల్లే డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఓకే. సో అది నాకు చిన్నప్పటి నుంచి ఇది ఇంట్రెస్ట్. చిరంజీవి గారిని చూసి ఇంట్లో చెప్పాను 5 అని చెప్పాను కదా, చెప్పాలంటే 6 ఉంటాం. ఇంకో వ్యక్తి చిరంజీవి. సో శ్రీకాంత్ అడ్డాల గారిది అది ఫస్ట్ మూవీ కదా, కొత్త బంగారు లోకం. ఆయన ఎలా ఉంటారు యాక్చువల్లీ? ఆయన అటు గోదావరి సైడ్ అతనే. సో ఆయన ఎలా మాట్లాడుతుండేవారు, ఎంత సీరియస్ గా ఉండేవారు? గుర్తులేదా? స్కూల్ టైం అది. అంటే కొత్త పాత అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళకూడదు, మాట్లాడకూడదు, ఇది తెలిసేది కాదు. ఓకే. వెళ్ళిపోయాను అంతే, గో విత్ ద ఫ్లో వెళ్ళిపోయాన్ని. ఈయన చోట గారు బాగా ఆడబట్టిస్తున్నా. అందరూ స్కూల్ పిల్లలు, అందరూ అప్పుడు చేసిన వాళ్ళందరూ కాలేజ్ ఎపిసోడ్లో చేసిన వాళ్ళందరూ స్కూల్ పిల్లలు. సో అందరితో చాలా జోవియల్గా ఉండేవాళ్ళు. అరే జూనియర్స్ అనేవాళ్ళు. అందులో సోయల్ కూడా ఉండే కదా. సోయల్, నేను, వివేక్, ఇప్పుడు సడన్ గా పేరు గుర్తురావట్లేదు. సరే, సోయల్ ఉండే. సోయల్ ఉండే. ఇప్పుడు గుర్తుపడతాడా కనీసం? సోయల్ మాట్లాడుకుంటారా మీరు? బాగా మాట్లాడుతుంటారు. సో ఇప్పుడు సోయల్ అన్నావు కాబట్టి నాకు గుర్తొచ్చింది, బిగ్ బాస్ రాబోతుంది. నీకు సడన్ గా బిగ్ బాస్ అవకాశం ఇస్తే వెళ్తావా? నేను ఇప్పుడు ఆలోచించలేదు. ఎందుకు అంత బిజీగా ఉన్నావు అనమాట ఆలోచించే అంత? అంటే నేను అంటే మీ ఫ్రెండ్ సోయల్ వెళ్ళాడు కదా, సో అందుకని అంటున్నాను, నువ్వు వెళ్తావా? అంటే ఓపెన్ గా చెప్పాలంటే వాడు ఒకసారి అడిగా, చూసినవారు అసలు? లేదు మామ, నేను ఇప్పటిదాకా ఎప్పుడు అనసూయ చెప్తున్నా ఎప్పుడు బిగ్ బాస్ చూడలేదు. నేను నచ్చుతుంది నచ్చదు పక్కన పెడితే నాకు ఎందుకో ఇంట్రెస్ట్ లేదు. ఇంకొకటి రూమ్ లో టీవీ ఉండదు, నాకు ఫోను ల్యాప్టాప్ ఇవే. నాకు అసలు ఏదైనా బిగ్ స్క్రీన్. నేను ఒక సినిమా ఒకసారి చూసినా 10 సార్లు చూసినా బిగ్ స్క్రీన్ లో నేను టీవీలోను వాటిలో చూడలేను. నాకు ఆరా అసలు నచ్చదు, థియేటర్ ఆరా అంతే, అది కూడా సింగిల్ స్క్రీన్. సో దానివల్ల నాకు టీవీ చూడడం చాలా తక్కువ. ఫోన్ కూడా నేను ఐఫోన్ జనరల్ గా 5-6 అవర్స్ ఒకసారి ఛార్జింగ్ పెట్టుకోవాలి, నాకు 24 అవర్స్ వస్తుంది. సో అలా వాడుతున్నాను. సో దానివల్ల అది తక్కువ. చాలా అసలు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని పర్సన్ ఎవరు అంటే మహిపాల్ అనమాట. ఏమి లేవు కదా అస్సలు సినిమా పరంగా. అసలు ఏదన్నా తాగేసి సీన్ చేయాలంటే అందులో తను నటించాడని నిజం నటన అది. ఎందుకంటే మేము చేసిన వెబ్ సిరీస్ లో నీకు ఆ క్యారెక్టర్ ఉంది యాక్చువల్లీ, డ్రంక్ చేసినటువంటి క్యారెక్టర్. సో నాకు అది బాగా గుర్తుంది ఇప్పటికి. నేను తాగనన్నా అని చెప్పడాలు, లేదన్నా నేను అస్సలు తాగనన్నా, నాకు అస్సలు అలవాటు లేదన్నా అంటే. స్మోకింగ్ అని డ్రింకింగ్ సీన్స్ అయినా కొంచెం చేయొచ్చు కానీ స్మోకింగ్ సీన్స్ అసలు ఫేక్ చేయలేం. సో నేను అదైతే ముందే ఎవరైనా క్యారెక్టర్ ఏదైనా చెప్తే కొంచెం ఆ సెన్స్ ఉంది అని నాకు అనిపిస్తే మాత్రం ముందే చెప్తాను. మీరు ఎంత ఇస్తారు, ఎంత టైం వరకు ఉండడం, ఇవన్నీ నాకు ఓకే కానన్నా స్మోకింగ్ అయితే నేను చేయను, అట్లీస్ట్ చేతితో కూడా పట్టుకోను అని ముందే చెప్పేస్తా. ఇంత పర్టికులర్. చాలా మంది ఈవెన్ దో హీరోయిన్స్ కూడా క్యారెక్టర్కి అవసరం అంటే చేసేవాళ్ళు ఉన్నారు కదా. సో వై యూ సీ ఇలా ఎందుకు చూస్తా? అంటే అది నాకు నేను పెట్టిన బార్డర్. ఓకే.
మీ ప్రిన్సిపల్స్ లో అది లేదు. అది లేదు. సో అది నా బోర్డర్ని నేనే క్రాస్ చేసుకుంటే నాకు నేను ఇచ్చుకునే వాల్యూ ఏముంది ఇంకా. సూపర్. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. Congratulations to Volga Videos. వాల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియోస్ ఆన్ దాట్. ఇంకా మెనీ మోర్ సబ్స్క్రైబర్స్ యూజ్ వే అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.